ఇందాక జస్ట్ 12A రైల్వే కాలనీ సినిమా చచ్చిన కొంచెం హర్రర్ ఉంటుంది సినిమాలో అండ్ థ్రిల్లర్. స్టోరీ గురించి ఎక్కువ మాట్లాడద్దు, ఎందుకంటే టోటల్ సినిమా సస్పెన్స్ మీద వెళ్తుంటుంది. ఆ మర్డర్స్కి సంబంధించిన స్టోరీ కాబట్టి స్టోరీలోకి మాత్రం మనం వెళ్ళట్లే. బట్ ఆ సినిమా విషయానికి వస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చింపి వారేసిండు ఆయన మాత్రం. సీరియస్ చెప్తున్నా, కొన్ని చోట్లలో అయితే ఆ హీరోయిక్ ఎలివేషన్స్ ఏవైతే ఉంటాయో బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. అండ్ సినిమాలో చాలాసేపు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అంటే పాయింట్కి రావట్లేదు అని అది ఉంటుంది. బట్ ఆ రేంజ్కి మాత్రం రీచ్ అయిందనే చెప్పాలి సినిమా. అండ్ అల్లరి నరేష్ గారు అయితే చాలా బ్యూటిఫుల్, అంటే ఏమంటారు, ఒక కొత్తగా కనిపిస్తాడు, అంటే ఫ్రెష్గా కనిపిస్తాడు, అంటే ఒక డెబ్యూడెంట్. అంటే ఇప్పుడు కొత్త యాక్టింగ్ చేసే వాళ్ళు ఎట్లుంటారు అట్లా అనిపిస్తుంది అతని యాక్టింగ్ కూడా. అండ్ మేజర్గా వచ్చేసి సినిమాలో పర్ఫార్మెన్సెస్ అవి కొంచెం ఆర్గానిక్ ఇది ఒక సినిమాలాగా కొడుతుంది సింపుల్గా చెప్పాలంటే. మరి సినిమా కాకపోతే ఏంటంటే ఒక స్టోరీలాగా కనబడాల, అది కొంచెం తప్పిందనే చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా మాత్రం సినిమా మాత్రం వెరీ గుడ్ ఫిలిం అని చెప్పొచ్చు 100%. ఎందుకంటే థ్రిల్ ఎలిమెంట్ కావచ్చు, హారర్ ఎలిమెంట్ కావచ్చు, అంటే చాలా సినిమాలు మనం చూస్తున్నాం, ఒక వరల్డ్ సినిమా చూస్తున్నాం కాబట్టి ఇది కొంచెం దానికి ఆనకపోవచ్చు. బట్ ఈ సినిమా మాత్రం నిజంగా వెరీ గుడ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అండ్ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో షీ డిడ్ రియలీ గుడ్ పర్ఫార్మెన్సెస్ యాక్చువల్గా. కానీ మ్యూజిక్ అయితే చెప్పుకోవాలి అసలు ఆ పీక్స్లో ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో మాత్రం చాలా పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ సినిమా మొత్తం. అండ్ చాలా హుకింగ్ అనిపించింది. స్టోరీ మాత్రం నిజంగా అంత ఎక్స్ట్రాడనరీ కాకపోయినా ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. సింపుల్గా చూడొచ్చు సినిమా అయితే, అంత బ్యాడ్ ఫిలిం అయితే కాదు, 100% కాదు. సో చూడొచ్చు గైస్. సో చూసిన తర్వాత లైక్ కొట్టండి, అంతవరకు అయితే సబ్స్క్రైబ్ అయితే మస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.